డబ్బులు అర్జెంట్ చేసుకోవడానికి మేడం. అంటే లైక్ అది ఏ జాబ్ అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడతాను మేడం. ఓకే, దాని నిమిత్తం మీకు అమ్మాయి ఏమన్నా చెప్పిందా? ఓకే, డైరెక్ట్ అంటే మా ఇంటికి వస్తారా మేడం మీరు డైరెక్ట్? అవును, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నేను మాట్లాడతాను. తర్వాత మీతో మాట్లాడినప్పుడు నేను ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు. ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అంటే ఇక్కడ వచ్చి వాళ్ళైతే చూస్తలేరు కదా మేడం. చూసినా చూడకపోయినా అది నా పని. ఎందుకంటే ఒక పర్సన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ పర్సన్ కోసం మొత్తం నేనే చూసుకోవాలి. కాదు మేడం, మీ ఫిజికల్ అవ్వడం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నా తెలుసా ఇట్లా ఫిజికల్ అవ్వాలి. ఫస్ట్ టైం వింటున్నారంటే ఒక 1 year నుంచి ఇది నడుస్తూనే ఉంది. నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా టచ్ అయ్యే వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేడం? నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు. ప్రాసెస్ అంటే ఏం లేదు, ఓకే. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం ఎందుకు మేడం దానికి? అది స్నానం ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే కదా అది ఒక మూడౌట్ అనేది ఎట్లా పోవాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. గైస్, ఈరోజు నేను ఒక పెద్ద స్కామ్ని నేను రివీల్ చేయబోతున్నా. సో ఆ స్కామ్ మన సబ్స్క్రైబర్కే జరిగింది. మన రోజు మన వీడియోస్ చూసే పర్సన్కే ఈ స్కామ్ జరిగింది. సో ఈ స్కామ్ ఒక్క పర్సన్కి కాదు, ఇంకా చాలా మందికి జరిగిందని కూడా ఆ పర్సన్ అయితే చెప్పిండు మనకి. సో ఆ స్కామ్ వచ్చేసి ఏంటి అంటే ఒక అమ్మాయి అబ్రాడ్లో లైక్ దుబాయ్లో కానీ బయట ఫారెన్ స్టేట్స్లో కానీ ఫారెన్ కంట్రీస్లో కానీ జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి చాలామంది అబ్బాయిలను స్కామ్ చేస్తుంది. చాలా డబ్బులు. ఆ అబ్బాయి నాకు ఒక్కొక్క విషయం అతను చెప్తూ ఉంటే నాకు ఒక్కొక్క దానికి ఎంత షాకింగ్ ఉందంటే నేనైతే పరేషాన్ అయిపోయినా. లైక్ ఇట్లా కూడా చేస్తారా, ఈ విధంగా కూడా స్కామ్ చేస్తారా అంటే మనుషులు పైసలు వస్తున్నాయి అంటే ఇక దానికి ఎన్ని విధాలుగానైనా కానీ సరే దమాక్ పెట్టి ఆలోచించి స్కామ్ చేసేస్తున్నారు. సో ఈరోజు ఈ స్కామ్లో నేను ఇరికి మరీ నేను ఈ స్కామ్ని బయట పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో దీని వెనకాలనైతే ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా కానీ సరే, ఎంతమంది ఉన్నా కానీ సరే, నేనైతే దాన్ని అయితే బయట పెడతా అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నా. సో గైస్, స్కామ్ వచ్చేసి ఒక అమ్మాయి లైక్ అబ్బాయిలని బయటికి పంపిస్తా అనే విధంగా మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో ఇంకా ఏమేం చేస్తుందో అంతా మీరు ఆ అమ్మాయి ఏం చేస్తుందో వీడియోలో ఇప్పుడు మీరు చూస్తారో. నేను ప్రతి ఒక్కటి మీకు నా మాటలతోనే నేను చెప్పి రివీల్ చేయలేను, ఎందుకంటే మీకు చెప్తే కాదు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నేను ఎంత రిస్క్ అయినా నేను తీసుకుందామని చెప్పేసి అయితే నేను రెడీగా ఉన్నా. దీనికోసం నావి ఎన్ని పైసలు లాస్ అయినా కానీ సరే నేను పట్టించుకోను అంటే లైక్ నేను లెక్క చేయను. ఎందుకంటే నా పైసలు లాస్ అయినా కానీ సరే అవి మళ్ళీ నేను రిటర్న్ తెచ్చుకుంటాను. కానీ అది మీ దాకా వస్తే మీకు తెలిసి మీరు జాగ్రత్త పడతారు. ఇంటి పని ఏదో వచ్చింది చేసిందా మంచిగా స్లాబ్ అయితే పడ్డా నా బోర్వేలు ఒక్కటే వాళ్ళే. ఆ ఏజెంట్ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేస్తాను. నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేను. లిఫ్ట్ చేస్తలే, ఇంకా 10,000 తీసుకున్నా. మీదికి 10,000 తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తలే. అగో ఆడే గుంత దానికేనా? దానికి ఇది స్టార్ట్ కాకముందుకే తవ్వినాము. ఇంతవరకు బోర్ వేయలేదు అయితే? వేయలేదు. ఇంత 10,000 ఇచ్చినాము. 10,000 ఇచ్చినా అసలు వేరే వాళ్ళని ట్రై చేద్దామన్నా వేరే వాడిని అడిగితే ఒక్కొక్కడు వచ్చేస్తారు. ఇంత రేట్ చెప్తారు బయట ఎక్కువనే చెప్తారు. అంటే నేను ఒక పని చెప్తా చెల్లి, ఈ ఏజెంట్లు వీళ్ళతో నమ్ముకుంటే కాని పని. నేను డైరెక్ట్ అన్నకి కాంటాక్ట్, ఇప్పుడు సాయి బోర్వెల్స్ అని చెప్పేసి మన దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది. ఆ అన్న మనకి చాలా జెన్యూన్. ఇంకొకటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో, అంటే మార్కెట్లో నీకు ఎంతైతే ప్రైజ్లు ఉన్నాయో ఆ ప్రైజెస్ కాకుండా నీకు ఒక రీజనబుల్ ప్రైస్లో జెన్యూన్గా మనకు అన్ననైతే మనకైతే బోర్ అనేది ఇస్తాడు మనకి. సో అన్నకు కాంటాక్ట్గా నువ్వు ఇట్లా ఏజెంట్లు ఇవన్నిటితో పెట్టుకుంటే నీకు కాని పని. అన్న ఏంటంటే అన్న దగ్గర కూడా ఎవరు ఉండరు. అన్న డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు డీలర్స్కి, ఏమంటారు ఎవరైతే బోర్ వేస్తున్నారో వాళ్ళకి అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అట్లా నువ్వు కూడా కాంటాక్ట్గా. సో ఎవరైనా కానీ సరే బోర్ వేయించుకోవాలి అనుకుంటే కనుక సాయి బోర్వెల్స్ అని చెప్పేసి అన్న మనకు తెలిసిన అన్ననే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా జల్దీ వచ్చేసి చాలా జెన్యూన్గా మనకైతే బోర్ అనేది వేస్తాడు. ఇంకొకటి ఏంటంటే అన్న వేసే బోర్లో క్వాలిటీ మంచిగా ఉంటుంది. లైక్ పైపులు కానీ లైక్ బోర్ వేసేటప్పుడు మనకి ఏమేమైతే అవసరమైతే అవన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఒక్కసారి సాయి బోర్వెల్స్ని కాంటాక్ట్ అయిన దాని తర్వాత నువ్వు బోర్ వేయించుకొని నీకు ఎట్లా అనిపించిందో ఇక నువ్వు
మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. సో గైస్, ఎవరైతే బోర్ వేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు సాయి బోర్వెల్స్కి కాంటాక్ట్ కాండి. సో మీకు కూడా అన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు బోర్ అనేది చేస్తారు అని నా ఉద్దేశం, అంతే. సో గైస్, అవి ఏ విధంగా స్కామ్ చేస్తుంది ఏంటి అనేది మీకు నేను ఈ సోదా అంతా పెట్టకుండా నేను మీకు డైరెక్ట్ రివీల్ చేసేస్తాను. సో గైస్, మన దగ్గర తన నంబర్ ఉంది, తనకు మనం కాల్ చేస్తున్నాము. కాల్ చేసి తను ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి మనం రికార్డ్ చేస్తాము. అండ్ ఇంకొకటి, తనని ఇక్కడ రప్పించుకోవడానికి నాకు ఎన్ని పైసలు అయినా కానీ సరే, తను నన్ను నమ్మడానికి నేను పైసలు కొట్టడానికి రెడీగా ఉన్నాను, సరేనా? సో నేనైతే ఇప్పుడైతే తనకు కాల్ చేస్తున్నాను. ఒకసారి తను ఏం మాట్లాడుతుందో విందాం. This call is now being recorded. హలో మేడం, ఇట్లా ఒక అమ్మాయి మీ నంబర్ ఇచ్చింది, ఇట్లా మీరు బయటికి పంపించి జాబ్స్ ఇప్పిస్తారంట కదా మేడం? ఓకే, పంపిస్తామండి. మేడం అది చెప్పండి మేడం. మీరు ఎక్కడ ఉంటారు? మేడం నేను ఉండేది హైదరాబాద్లో మేడం. మీరు ఎక్కడ మేడం? నేను ఉండేది కూడా హైదరాబాదే. మీరు ఏ జాబ్ పర్పస్ మీద వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఏదైనా కానీ సరే మేడం, అంటే లైక్ నేను బయటికి వెళ్ళి లైక్ డబ్బులు అర్జెంట్ చేసుకోవడానికి మేడం. అంటే లైక్ అది ఏ జాబ్ అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడతాను మేడం. ఓకే, దాని నిమిత్తం మీకు అమ్మాయి ఏమన్నా చెప్పిందా? అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే మేడం, జస్ట్ ఇట్లా నువ్వు ఇట్లా బయటికి పోవాలనుకుంటున్నావు కదా, అంటే నాకు ఏమన్నదంటే, అమ్మాయి నీకు ఒక నంబర్ ఇస్తాను, ఆ మేడంకి కాంటాక్ట్ అవ్వు, ఆ మేడం మిమ్మల్ని ఏమున్నా కానీ సరే చూసుకుంటుంది అని చెప్పేసి అని అన్నది. సో అందుకని నేను అమ్మాయి దగ్గర నుంచి నంబర్ తీసుకొని, ఆ అమ్మాయి పేరు గుర్తులేదు మేడం, ఏదో పేరు ఉంది, నాకు ఒక వారం బ్యాక్ తీసుకున్నాను నేను అమ్మాయి దగ్గర నుంచి నంబర్. ఓకే, అంటే ఇట్లా చాలా మందికి నేను హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటాను. అదే మేడం, అదే చెప్పింది తను కూడా. అయితే ఏముందంటే, ఇలా మనము బయటికి పంపించడం వల్ల ఇక్కడ విలేజెస్లో ఉండే కొన్ని వాళ్ళు ఉంటారు కదా, విలేజెస్ విలేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, విలేజ్ అయినా సిటీస్ అయినా ఎవరైనా సరే ఓకే జాబ్ కోసం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే మేడం. మీకు ఏమైనా కావాలంటే మీరు నెంబర్ తీసుకున్నారు కాబట్టి మనం పంపిస్తాము. కానీ మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది హైదరాబాద్లోనే మేడం. హైదరాబాద్ ఎక్కడ? అంటే హైదరాబాద్లో నేను ఉండేది అంబర్పేటలో మేడం. ఓకే, సరే. అయితే మీరు నాకు లొకేషన్ షేర్ చేయండి. ఓకే, నేను అక్కడ వచ్చి డైరెక్ట్ మీతో మాట్లాడతాను. డైరెక్ట్ అంటే చెప్పండి మేడం. తర్వాత మీరు ఆధార్ అనేది కొంచెం అరేంజ్ చేసుకొని ఉంచుకోండి, ప్రూఫ్స్ కావాలి నాకు. ఓకే, డైరెక్ట్ అంటే మా ఇంటికి వస్తారా మేడం మీరు డైరెక్ట్? అవును, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నేను మాట్లాడతాను. తర్వాత మీతో మాట్లాడినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు. ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అంటే? అంటే ఎందుకంటే ఇది మనం చేసేది సీక్రెట్గా చేస్తాం కదా, బయట ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుంది. అంటే ఇంటి దగ్గర ఎవరు ఉండొద్దా లేదంటే ఇంట్లో ఎవరు ఉండొద్దా? ఇంట్లో ఎవరు ఉండదు, ఇంటి దగ్గరే కాదు, ఇంట్లో ఎవరు ఉండదు. మేడం మనం ఓకే, మనం లోపల ఎవరైనా ఉంటే ఫ్యామిలీ వాళ్ళ నెంబర్కి వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, మనం ఇది సీక్రెట్గా మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు. అంటే ఫ్యామిలీ బయట కూడా ఎవరు ఉండొద్దు, బయట దూరంగా పంపించేసండి. అంటే ఫ్యామిలీ కదా మేడం, తెలిస్తే ఏమవుతుంది? ఫ్యామిలీ అయినా తెలిసిన వాటికి ఎందుకంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, తర్వాత వాళ్ళు చెప్పాము, ఒకవేళ అది కన్ఫర్మ్ అవ్వలేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అదే ముందుగానే చెప్పకుండా తర్వాత చెప్తారు. కానీ నేను మీ ఇంటికి వచ్చి మీతో డీటెయిల్గా మాట్లాడతాను. ఓకే మేడం, అది మనం బయట కూడా మాట్లాడవచ్చు కదా మేడం, ఇంట్లోనే కాకుండా? అట్లా ఏముండదు, ఎందుకంటే ఇంటి దగ్గర మాట్లాడడం మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, బయట మాట్లాడితే బాగుంది కదా. మీరెవరో నేనెవరో అన్ని తెలుసుకోవాలంటే నేను మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటికి వస్తాను. మా ఇంటికి లొకేషన్ నాకు షేర్ చేయండి. నా లొకేషన్ షేర్ చేయాలా? ఓకే మేడం, నేను షేర్ చేస్తాను మేడం. మేడం ఖర్చు ఎంత అవుతుంది కొంచెం చెప్తారా? అమౌంట్ వచ్చేసి అడ్వాన్స్ వచ్చేసి 1 lakh అవుతుంది. అడ్వాన్స్ 1 lakh? ఓకే, అడ్వాన్స్ వచ్చేసి 1 lakh అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు ఇది ఒకటి నా ద్వారానే అవ్వదు, ఇంకా చాలా మంది ఉంటారు వెనకాల, దీని వెనకాల చాలా మంది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే మేడం, ఇది పక్కా వెళ్తాను కదా మేడం, అంటే పక్కా నేను పక్కా వెళ్తారు, మీకు భయం ఏం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అసలు? మేడం నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే, దుబాయ్ అయితే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు, తొందరగానే వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏంటంటే కాస్ట్ కూడా తక్కువనే అవుతుంది. తక్కువ అవుతుందా మేడం దుబాయ్కి అయితే? దుబాయ్కి అయితే తక్కువనే అవుతుంది. ఓకే, మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే నేను ఇంటి దగ్గరికి వచ్చి మీకు అన్నీ చెప్తాను. ఓకే మేడం. అడ్వాన్స్ అయితే 1 lakh అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఓకే మేడం, 1 lakh రెడీ నాకు లొకేషన్ షేర్ చేస్తే నేను వస్తాను.
ఓకే మేడం, నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడే, మీరు వచ్చేయండి మేడం. ఓకే మేడం, ఎప్పుడు వస్తారు మేడం? రేపు వస్తారా మేడం? రేపు వస్తాను. ఈ రోజు అంటే అవ్వదు, ఈ రోజే కదా కాల్ చేశారు, నాకు వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళేది ఉంది. ఓకే నేను రేపు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనండి? ఓకే మేడం, డన్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తను ఎంత కుల్లాగా తను ఎట్లా మాట్లాడుతుందంటే, ఇది నేను సీక్రెట్గా చేస్తున్నా, ఎవరికి తెలియనియా, మీ ఇంట్లో కూడా ఎవరు ఉండనీయకు, బయట కూడా కలవలేం మనము, మీ ఇంటికి వచ్చే మాట్లాడతా అని చెప్పేసి అయితే తను అంటుంది. కాల్ రికార్డింగ్లో మీరు విన్నారు కదా. సో తన ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, తన ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, లైక్ ఇప్పుడే 1 lakh అరేంజ్ చేసుకో అని చెప్పేసి అన్నది. సో ఏం చేస్తుంది, ఏం కథ అనేది నేనైతే మొత్తం నా సీక్రెట్ కెమెరా ద్వారా మొత్తం నేనైతే రికార్డ్ చేస్తా. తను ఏ విధంగా మాట్లాడుతుంది ఏందనేది నేనైతే మొత్తం రికార్డ్ చేస్తా. రికార్డ్ చేసిన దాని తర్వాత తనని నేను కుల్లా ఎక్స్పోజ్ చేస్తున్నాను నేను తనని. సో దీని వెనకాల ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా కానీ సరే, ఎంతమంది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సరే, నేనైతే భయపడా. సో ఈ వీడియోని చూసేవాళ్ళు ఒకవేళ మీకు ఏ విధంగానైనా మీకు అవేర్నెస్ వస్తుంది, మీరు కూడా ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే మీ వల్ల వేరే వాళ్ళు బచాయించిపోతారు. సో అదే నేను చెప్తున్నా. సో తను చూద్దాం, రేపు వస్తా అని చెప్పేసి అవుతుంది. సరే, నేనైతే తనకైతే లొకేషన్ పెట్టినా, చూద్దాం రేపు వచ్చినాక తను ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. సో గైస్, ఆమెనైతే వస్తా అని చెప్పేసి అయితే అన్నది. నేనైతే ఇక్కడనే పడుకున్న రాత్రి. సో ఆమె ఏ టైంకి వస్తుంది ఏంటనేది అయితే తెలియదు మనకి. ఇప్పుడైతే యాక్చువల్లీ 3 అవుతుంది, మనకి టైం అయితే 3 అవుతుంది. సో తనకైతే లొకేషన్ అయితే నేను నిన్న పెట్టేసిన. తనకి ఒకసారి కాల్ చేస్తాను తను ఇక్కడ వరకు వచ్చింది ఏంది అని. సో గైస్, ఇదైతే సీక్రెట్ కెమెరా దాపెట్టిన నేను ఇక్కడ. సో తను వచ్చిన దాని తర్వాత మనకి హలో మేడం, ఎక్కడి దాకా వచ్చారు మేడం? అంటే టైము ఎక్కువ అవుతుంది, మీరు వస్తున్నా అన్నారు, ఇంకా రాలేదు. ఎక్కడి దాకా వచ్చారు మేడం? నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నా, మీరే కాల్ చేశాను. అవునా? నేను మీ ఇంటి దగ్గరే ఉన్నా బయట. మా ఇంటి దగ్గర ఎక్కడ మేము? లొకేషన్లో వచ్చారా మేడం? మీరు లొకేషన్ పెట్టారుగా, ఆ లొకేషన్ దగ్గరే ఉన్నా. ఓకే మేడం, నేను వస్తున్నాను. ఎక్కడికి మీరు? ఓకే, నేను పైన ఉన్నాను, నేను వస్తున్నాను, ఆగండి మేడం, బయటకు వస్తున్నాను. ఎక్కడున్నారు అక్కడే ఉండండి, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూడండి, అక్కడ ఉండండి. ఓకే, అక్కడే ఉన్నా కింద. ఓకే మేడం, వస్తున్నాను. సో గైస్, తనైతే వచ్చేసిందంట. నేనైతే కెమెరాని అయితే దాపెట్టిన ఇక్కడ. ఈ సీక్రెట్ కెమెరా అయితే ఎవరికైతే కనిపించదు. సో చూద్దాం తను వచ్చినాక ఏం మాట్లాడుతుంది ఏంది అనేది అయితే చూద్దాం. రండి మేడం. అవును మేడం, ఇదే కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? చెప్పండి మేడం. అది లైక్ అంటే మాట్లాడదామని చెప్పేసి వచ్చారు కదా మీరు, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. కొన్ని వాటర్ తాగండి, వాటర్ ఇస్తాను. మేడం, అంటే ఇది మీరు ఎంతమందిని పంపించారు మేడం ఇంతకు ముందు? అప్పుడే చాలా మందిని పంపించాము. చాలా మంది పంపించాము. వాళ్ళు కూడా అక్కడ రెస్పాండింగ్ బాగానే ఉంది మేడం అని మనకి వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడడం అదంతా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇలా మనం హెల్ప్ చేయడం వల్ల ఫ్యామిలీస్ ఉండే వారికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటంటే చాలా మందిని పంపించాము. వాళ్ళు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, పలానా మేడం ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం, మన ఫోన్ నెంబర్స్ మీకైతే ఎలా ఇచ్చారో అలా కాంటాక్ట్ నెంబర్స్ మనది ఇవ్వడం, వాళ్ళ ద్వారా మనం పంపించడం జరిగింది అన్నమాట. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీ అమ్మగారు? మా మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు మేడం, మీద యాక్చువల్లీ ఇక్కడ నల్గొండ. అంటే ఊర్లో ఉంటారు మమ్మీ డాడీ, సిస్టర్స్ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని లాస్ట్. అంటే నేను కూడా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అంటే, ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు లైక్ దుబాయ్కి వెళ్ళాలని ఆశ. ఇక్కడ నేను ఇంకా వర్క్ చేస్తున్నాను, ఇక్కడ నాకు ఆ శాలరీ సరిపోతలేదు. ఏం వర్క్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ కాల్ సెంటర్లో వర్క్ చేస్తాను మేడం. అంటే నాకు చాలా తక్కువ వస్తుంది శాలరీ. చాలా శాలరీతో నేను గడపలేకపోతున్నాను లైఫ్. నాకు ఇంకోటి ఏంటంటే, బయటికి వెళ్తే నేను ఎంత కష్టపడ్డా కానీ సరే, నాకు ఎంత కష్టపడ్డానో అంతే పైసలు కూడా సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి
బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మీరు వెళ్ళినా కూడా ఏం ఇబ్బంది లేదు. మీరు వెళ్ళినా కూడా మీరు అక్కడ సేఫ్గానే ఉంటారు. తర్వాత మీకు ఎక్కువ ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే. తర్వాత ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఎంత ఎర్న్ చేసుకున్నారు అక్కడ ఎంత ఎర్న్ చేసుకున్నారు మీకు డిఫరెంట్ తెలుస్తుంది అన్నమాట. అట్లా ఉంటుంది. మనకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మనకి రెస్పాండింగ్ బాగుంది మేడం అని చెప్తున్నారు. మేడం అక్కడికి వెళ్ళాక జాబ్ మీరు పెట్టిస్తారా లేదంటే మేమే తోలాడుకోవాలి? అంటే జస్ట్ అక్కడ పంపించేదాకానే మీ బాధ్యతనా లేదంటే? లేదు, జాబ్ మొత్తం మనమే జాబ్ కూడా మీరే ఇప్పిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇక్కడ అమౌంట్ తీసుకొని పంపిస్తున్నాం అంటే తర్వాత మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ సార్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, ఆ సార్లకు కొంచెం అమౌంట్ ఇస్తాం అంతే. మనకి ఇందులో మిగిలేదంటూ ఏమి ఉండదు. 20,000 15 అట్లా మిగులుతుంది అంతే. ఉన్నాయంతే అంతా మొత్తం సార్స్ ఉంటారు మన వెనకాల ఉన్న వాళ్ళు, అక్కడ పంపించే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. హెల్ప్ చేస్తారు మీరు. మీకు ఇందులో వచ్చేది ఎంత మేడం? మేము ఓన్లీ 15,000 అట్లా మేడం. మీరు నాకు పంపించారనుకోండి, నాకు దుబాయ్కి వెళ్ళాలని ఉంది, మీరు నాకు పంపించారనుకోండి, మీ సార్కి ఎవరికి మిగలకుండా అంటే వాళ్ళకి తెలియకుండా నేను మీకు అలాగా మీ కమిషన్ కూడా ఇస్తాను మేడం. మీరు ఏం కమిషన్ గురించి టెన్షన్ తీసుకోకండి. నాకేమి హెల్ప్ మీరు అంటే ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేశాను అనుకో, మీకు ఒక హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. ఇందులో నాకేం మిగిలేదేమీ ఉండదు. మీరేం అట్లాంటి టెన్షన్ ఏం తీసుకోవద్దు, మంచిగా వెళ్ళండి. నేను చెప్పిన అమౌంట్ మాత్రం నాకు సెండ్ చేయండి, సరిపోద్ది అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఓకే మేడం. నేను అరేంజ్ చేసుకున్నారా అమౌంట్? ఇప్పుడైతే మేడం 50,000 ఉన్నాయి నా దగ్గర. 1 lakh చెప్పాను కదా మరి. అంటే 1 lakh చెప్పారు. యాక్చువల్లీ నాకు బయట ఒక దగ్గర నుంచి రావాలి మేడం. మా ఫ్రెండ్కి ఇచ్చాను నేను. వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని ఇచ్చాను వాడికి డబ్బులు. అంటే నా బ్యాంకులో ఏంటంటే తక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, వాడి బ్యాంకులో ఏంటంటే ఎక్కువ వస్తుంది. అయితే నేను ఏం చేశానంటే నేను ఒక 1 year బ్యాక్ చేశాను ఫిక్స్డ్ డిపాజిట్, 400 daysకి చేశాను. అట్లా వాడి దగ్గర మంచి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి వాడి బ్యాంకులో చేశాను. అయితే వాడికి నేను చెప్పాను, వాడికి ఇట్లా నాకు అమౌంట్ కావాలరా అంటే వాడు ఏమన్నాడంటే ఇప్పుడైతే 50,000 ఉన్నారా, అరేంజ్ చేసుకో, ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నాము, రేపు వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేద్దాం మనము, చేసినాక నీ పైసలు అనేటివి నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. రేపు వెంటనే నా పైసలు రాగానే మీకు మిగతాయి కూడా కొట్టేస్తాను మేడం. ఇప్పుడు అయితే నాకు 50,000 వేసండి, నేను వెళ్ళి సార్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? వాళ్ళకన్నా తర్వాత మళ్ళీ నేను ఉన్న బ్యాలెన్స్ మీరు నాకు ఎదురు కానీ యూపీఐకి సెండ్ చేసేయండి. ఓకే మేడం. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఆ నెంబర్కి నాకు యూపీఐ చేసేయండి. లేదంటే స్కానర్ చూపించమంటారా? ఒక్కసారి నాకు స్కానర్ చూపించండి మేడం, నేను చేసేస్తాను. మేడం ఒకసారి చూసుకోరా మీరు? ఓకే, వచ్చినాయా మేడం? వచ్చినాయి. 50,000 వేసారు మీరు నాకు. ఓకే మేడం. బ్యాలెన్స్ మీరు నాకు తర్వాత చేయండి. బ్యాలెన్స్ ఇంకా ఎంత మేడం? ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 50 చేశారు కదా, ఇంకా 150 వస్తుంది. 2 lakhs చెప్పారు. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది మేడం? 2 lakhs అవుతుంది. 2 lakhs లోనే మిమ్మల్ని నేను అంత దూరం పంపిస్తాను. 2 lakhs లోనే మీరు అంత దూరం వెళ్ళచ్చు. ఎందుకంటే దుబాయ్ కాబట్టి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఇబ్బంది అంటే పాస్పోర్ట్ అన్ని మేమే చూసుకుంటాం. మీరే చూసుకుంటారు. 2 lakhs మాత్రం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం నేను వెళ్ళాలంటే? లైక్ ఇప్పుడు నేను అంటే ఇంకా మీ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఈ రోజు అమౌంట్ షేర్ చేశారు, మీరు నాకు సెండ్ చేశారు. నేను ఈ అమౌంట్ పట్టుకెళ్ళి సార్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. రేపు వచ్చి నేను ఏం చేస్తానంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని తీసుకుంటాను. లైక్ ఏంటంటే 10th మేము, ఇంటర్ మేము, మీది ఐడి. ఓకే, ఐడి అంటే ఆధార్ కార్డు తీసుకుంటాను. ఇప్పుడు ఆధార్ కార్డు నా దానికి షేర్ చేసేయండి, పంపించండి. నేను అది వాళ్ళకి సార్కి పట్టుకెళ్ళి నేను ఇస్తాను. రేపు మాత్రం నాకు 10th మేము, ఇంటర్ మేము మీ దగ్గర పెట్టుకుని ఉంచుకోండి. నేను రేపు వచ్చి మిమ్మల్ని ఒకసారి మీట్ అవుతాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి సార్తో మాట్లాడి ఈ ఆధార్ చూపించేసి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి నేను చెప్తాను. ఒకవేళ వాళ్ళు రేపు వెళ్ళండి అవి తీసుకుని రండి అంటే నేను మీ దగ్గరికి మళ్ళీ రేపు రావాల్సి ఉంటుంది. అవునవును. ఓకేనండి? ఓకే మేడం. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు ఆధార్ అయితే సెండ్ చేయండి. ఆధార్ కార్డా? ఓకే మేడం. ఈ మీ నంబర్ ఇదే కదా మేడం? వాట్సాప్ డిపి? ఓకే, వాట్సాప్ డిపి. ఓకే, చూసుకోండి మేడం, వచ్చింది. ఆధార్ కార్డ్ పంపించాను నేను.
ఓకే డన్. రేపు వస్తారా మేడం మళ్ళీ మీరు? రేపు నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఉన్న బ్యాలెన్స్ మీరు ఉంచుకొని పెట్టుకోండి. నేను మిగతా అమౌంట్ arrange ఎట్లయినా రేపు చేసుకొని ఎఫ్డీ బ్రేక్ చేసేసి నేను మీరు చేసేసి అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. త్వరగా ఎంత త్వరగా అయితే చేస్తారో అంత త్వరగా మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోజు అయితే సగం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎల్లగా 15 చేశారు కాబట్టి అది నేను వాళ్ళకి మేడం చేసేస్తాను. డబ్బుల గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఈరోజు నేను 50,000 ఇచ్చిన అంటే ఈరోజు మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి నాకు ఇచ్చిండు. ఓకే రేపటి రోజు అంటే నాకు 2 lakhs కాకుండా మీరేం మొహమాట పడకండి. మీరేమన్నా కమిషన్ కావాలన్నా నేను ఇస్తాను. ఈ 2 lakhs కాకుండా ఎక్కువైనా పర్లేదు, నాకు ఒక 4-5 lakhs అయినా పర్లేదు నాకు. కానీ నేనైతే బయటికి వెళ్ళాలి మేడం, నేను బయటికి వెళ్ళాలి, నేను వర్క్ చేసుకోవాలి. మీరు డబ్బుల గురించి టెన్షనే తీసుకోకండి, ఓకేనా? అంటే మేడం నాకేంటంటే నాకు ఒక్కటి భయం ఏమేస్తుందంటే, ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మీరు 50,000 తీసుకున్నారు కదా, మళ్ళీ మీరు రేపు వస్తారా రారా అని అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. అంటే అంటే ఈ రోజు వచ్చిందని రేపు రాకుండా ఉంటానా? ఎందుకంటే ఈ ప్రాసెస్ పట్టుకెళ్ళి నేను వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాను అంటే రేపు పొద్దున ఉన్న బ్యాలెన్స్ ఏదమ్మా ప్రాసెస్ స్టార్ట్ చేశాం కదా, అది ఏంటి మధ్యలోనే ఆగిపోయింది, ఉన్న పైసలు మీరు కడతారా లేదా అతను ఇస్తారా ఏంటని వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తారు. కాబట్టి నేను మీ దగ్గరికి కంపల్సరీ రావాల్సిందే. ఒకటి నమ్మకం అనేది పెట్టుకోండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. ఇప్పటి వరకు నేను పంపించిన ఎవరికి కూడా రిజెక్ట్ అయితే కాలేదు. నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ లో ఉన్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళంత దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? మీ మాటలు వింటుంటేనే నాకు నమ్మకం వచ్చేస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసే విధానంలో నేను ఫస్ట్ ఉంటా. అందుకు కాబట్టి నేను చాలా మంది ఒక 20-30 మెంబర్స్ అట్లానే చేశాను. 20-30 మెంబర్స్ నేను అలాగా అవుట్ సైడ్ పంపించడం కూడా జరిగింది. ఒకవేళ మీకు కూడా ఒక మంచి చెడు మీకు చెప్పారు అనుకోండి, మీరేం భయపడద్దు, అది మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? మీ అమౌంట్ ఎంత అయితే ఇచ్చారో దానికన్నా రెట్టింపు మీరు తీసుకుంటారు, సంపాదిస్తారు. రెట్టింపు తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు 2 lakhs నాకు ఇచ్చారు, 2 lakhsకి 2 lakhs 1 month లోనే మళ్ళీ మీరు ఇన్కమ్ అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మీకు అంత భయం ఏమి ఉండదు. మీ ఆధార్ అన్ని మీరు రెడీ చేసుకొని నాకు ఆధార్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా? మెమోస్ అన్ని మీరు పక్కన పెట్టుకోండి. 10th ఇంటర్ మెమో పక్కన పెట్టుకోండి. రేపు సారాలు ఎప్పుడు వెళ్ళమంటే ఆ టైంకి నేను వచ్చి మీ దగ్గర తీసుకుంటా. ఓకేనా? తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయించేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను సార్కి ఇచ్చేసి ఈ ఆధారాన్ని అతనికి సెండ్ చేసేస్తాను. ఓకేనా? వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నా ద్వారా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. తర్వాత వాళ్ళకి అంటే మీరు వెళ్ళి మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు ఇంకా చాలా మంది తీసుకెళ్ళాలి. మీరు ఉపయోగపడినట్టు వాళ్ళు కూడా ఉపయోగపడాలి కదా, కొంచెం మంది ప్రయోజనం అవుతారు కదా, అట్లా మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళరు. కానీ ఓకేనా? ఎవరైనా ఉంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఫస్ట్ చేయించుకోండి. నేను ఫస్ట్ చేయించుకుంటాను. అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి మీరు షేర్ చేద్దరు కానీ. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. మీ అమౌంట్ మొత్తం మీరు ఎంత అయితే ఇచ్చారో దానికన్నా డబుల్ మీరు తీసుకుంటారు 1 month లో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇప్పుడు రేపు వస్తారా మళ్ళీ? రేపు ఏ టైం వరకు? రేపు చెప్తాను మీకు ఒకసారి కాల్ చేసి మళ్ళీ రేపు ఏ టైంకి వస్తాను అన్నది నేను కాల్ చేసి చెప్తాను. ఆ టైం మీరు ఇంట్లో ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి. ఓకేనా? నేను ఆ టైంకి వస్తాను, వచ్చి రేపు ఆ మెమోస్ పట్టుకొని వెళ్ళిపోతా. మీరు ఉన్న అమౌంట్ కూడా రెడీ చేసుకుని అన్ని ఒరిజినల్ పెట్టాలా? అన్ని ఒరిజినల్ ఇవ్వండి, అమౌంట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. నేను మొత్తం తీసుకుని ఒకటేసారి వెళ్ళిపోతాను. ఓకేనా? మీకు 4-3 days లో మీ వీసా పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సరే మేడం. ఓకే మేడం, నేను మీకు అమౌంట్ రెడీ చేసుకుని నేను మీకు కాల్ చేస్తాను. మీరు వచ్చే ముందు ఒకసారి నాకు కాల్ చేయండి, ఇక్కడే ఉంటాను నేను. ఓకే మేడం. సో గైస్ చూసిరు కదా ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఎంత మంచిగా మాట్లాడుతుంది ఆమె. బా నేను పరేషాన్ అసలు. ఆమె మాట్లాడుతుంటే ఎవడైనా సరే నమ్మేయాలి, అట్లా మాట్లాడుతుంది ఆమె. నాకేం మంచి జరగదు అంటే లైక్ నాకేం సరిపోవు పైసలు, ఒకళ్ళకి మంచి చేస్తే మంచి అవుతుంది. పాప ఈ స్కామర్లు మాట్లాడే మాటలన్నీ ఇట్లనే ఉంటాయి. అంటే లైక్ నమ్మించాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు. వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడతారు. రేపు వస్తా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు చూడండి, నేనైతే 50,000 అయితే కొట్టినా గైస్ నా నంబర్ నుంచి. ఇప్పుడే చూపిస్తాను నేను మీకు. సో గైస్ నేను సైడ్కి అయితే వేస్తున్నా చూడండి, తనకు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్. సో గైస్ తను ఇంత క్లియర్గా ఆమె ఎంత నీట్గా స్కామ్ చేస్తుందో చూడండి. సో ఈ స్కామ్ని అయితే నేను తప్పకుండా బయట పెడతాను. సో మీరు చూడండి ఇంకా ముందు ఏమవుతుందో, ఇంకా ముందు అయితే చాలా గలీజ్గా అవ్వబోతుంది. సో అది నాకు తెలుసు, అది ఏ విధంగా అవ్వబోతుంది ఏంది అని అయితే నాకు తెలుసు. సో అది నేను మీకు రివీల్ చేయదలుచుకోలేను, ఎందుకంటే మీరు వీడియోలోనే చూడండి అది ఎంత గలీజ్గా అవుతుందంటే లైక్ అందులో నాతో ఏమన్నా కావచ్చు అంటే లైక్
ఇక నేను చెప్పలేను అది. ఆమె ఫిజికల్గా నాతో ఏమైనా చేయొచ్చు, అది చేస్తుంది తను పక్క. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందుకి సేమ్ ప్రాసెస్లో సేమ్ విధంగా స్కామ్ చేసింది కాబట్టి ఆమె కూడా నాతోని సేమ్ విధంగా అదే ప్రాసెస్లో వెళ్తుంది నాతో స్కామ్ చేసేది ఆమె. సో అది ఏం చేస్తుంది ఏందనేది నేను మీకు పక్కా నేను రివీల్ చేస్తాను రేపటి రోజు. నాతోనైతే ఇప్పుడు ఎవ్వరు లేరు, తను కూడా ఒక్క ఆమెనే వచ్చింది కాబట్టి నేను కూడా ఒక్కనే వచ్చిన. సో గైస్ మా గ్యాంగ్ అయితే నేనైతే కాల్ చేసిన మా టీమ్మేట్స్కి, వాళ్ళు అయితే వస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇది ఏమైనా ఇక్కడ దాకా పోయినా ఏదేమైనా కానీ సరే నేనైతే బయట పెడుతున్నాను. సో రేపటి రోజు తన కోసం అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. రేపు ఏమవుతుంది అనేది నాకు తెలియదు. సో ఏది ఏమైనా కానీ సరే ప్రతి ఒక్కటి నేనైతే వీడియోలో అయితే రికార్డ్ చేస్తాను. సో గైస్ ఇదైతే డే 3 మూడో రోజు. తను ఇంకా డబ్బులు తీసుకోవడానికి వస్తా అని చెప్పేసి అయితే అంటుంది. తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నాకు తెలుసు ఒకవేళ తను 50,000 తీసుకొని దొబ్బేయచ్చు. కానీ నేను అక్కడ ఆమెకి ఏం ఆశ పెట్టినా అంటే, నేను ఆమెకి ఏం చెప్పినా అంటే, నువ్వు పైసల గురించి ఆలోచించకు, అస్సలు ఆలోచించకు, పైసలు నీకు ఎన్ని కావాలని నేను ఇస్తా, రేపటి రోజు నువ్వు వస్తే నీకు ఇంకెక్కువ పైసలు ఇస్తా అని చెప్పేసి అన్నా. సో దాని గురించి అయినా సరే ఆమె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేనైతే కాల్ చేసిన ఆమెకి, కాల్ చేస్తే ఆమె ఏమన్నదంటే వస్తున్నా అని చెప్పేసి అయితే అన్నది. సో గైస్ ఇప్పుడైతే టైం అయితే చూడండి 12:30 అవుతుంది టైం అయితే. ఆమె ఏ టైంకి వస్తుంది ఏంది అని అయితే మనకు తెలియదు. సో ఆమె కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. నేను సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసుకున్నాను, నాతోనైతే ఎవ్వరు లేరు. ఆమె ఎవరిని తీసుకొచ్చినా ఏం చేసినా కానీ సరే నేనైతే తెగిద్దామని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఏడికైతే ఆడికి నేనైతే తెగిస్తా. దీనివల్ల నేను ఈ వీడియో తీసినా, నేను ఈ రిస్క్ వల్ల నాకు కొంతమంది వేరైనా కానీ సరే నాకు చాలు, ఇట్లా మోసపోకుండా ఉంటే నాకు చాలు. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనేది, ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది అయితే మనకు తెలియదు. సో నేను ఇక్కడ ఒక కెమెరా పెట్టుకున్నా. నేను ఇక్కడనే ఎందుకు పెట్టుకున్న కెమెరా అంటే, ఈ కెమెరా మాత్రమే రూమ్ అంతా కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వేరే రూమ్ అనేది లేదు, వేరే రూమ్ అనేది లేదు, ఇది ఒకటే రూమ్ ఉంది కాబట్టి ఈ కెమెరా అనేది మొత్తం రూమ్ని కవర్ చేస్తుంది. సో చూద్దాం గైస్ ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది అయితే మనకైతే తెలియదు. ఆమె నా దగ్గర నుంచి ఈరోజు ఇంకా ఎక్కువ మనీ స్కామ్ చేయడానికి వస్తుంది. అది ఏ విధంగా స్కామ్ చేస్తుంది, ఇట్లా స్కామ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఇలా రికార్డ్ అవుతుంది. సో చూద్దాం ఏం చేస్తుందో. సో గైస్ ఆమె ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందంటే, ఈ ఒక్క ఆమెనైతే ఇది చేస్తలేదు. ఈమె వెనకాల ఎవరెవరో ఉన్నారు, ఇదైతే కన్ఫర్మ్ చెప్తున్నాను. ఎవరెవరో ఉన్నారు, ఆ ఉన్నోళ్ళని కూడా నేను బయటికి లాగుతా, బరాబర్ బయటికి లాగుతా. వీళ్ళందరినీ నేను లోపల ఎప్పిస్తా. ఈరోజు నేను ఉంటే నా ఛానల్ అన్న ఉండాలి, నేనన్ను ఉండాలి, వాళ్ళని ఉండాలి. ఇదైతే నేను ఫిక్స్ అయిపోయాను. వీడికైతే ఆడికి ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉంటే చూసుకుంటానైతే నేనైతే ఉక్కోలేను. సో వీళ్ళని పట్టుకోవడం కూడా రిస్క్ అసలు చెప్పాలంటే. కాల్ చేస్తుంది ఆమెనే కాల్ చేస్తుంది. హలో మేడం చెప్పండి. మేడం నేను మా రూమ్లోనే ఉన్నాను మేడం. 1 అవర్లో అంటే ఇందాకనే స్టార్ట్ అవుతున్నా అన్నారు కదా మేడం కాల్ చేస్తే. 1 అవర్లో ఉంటారా? ఓకే మేడం వచ్చేయండి మేడం. నేను రూమ్లోనే ఉన్నాను, ఎటు పోలేదు. లేదు ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఓకే మేడం, షూర్ మేడం. ఓకే 1 అవర్లో వస్తున్నా అని చెప్పేసి అన్నది. 1 అవర్లో వచ్చిన దాని తర్వాత చూపిస్తాను మీకు నేను ఏందనేది. చూసాం, నేనైతే ఆమె కోసం అయితే వెయిట్ చేస్తున్నా. రైట్ మేడం. కూర్చో. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను మేడం. యాక్చువల్ మా ఫ్రెండ్ రమ్మన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాడికి చెప్పిన ఎఫ్డి బ్రేక్ చేసేసేయి, అంటే పైసలు తీసేసుకొని నీ దగ్గర పెట్టుకో. నాకు చెప్పినప్పుడు నాకు ఏమంటారు అకౌంట్లోకి వెయ్యి అని చెప్పేసి చెప్పిన వాడికి. అంటే క్యాష్ లేవు ఏమంటారు, క్యాష్ ఉన్నాయి వాడి దగ్గర. అయితే నేనేమనుకున్నా అంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు బెటర్ కదా అని. అందుకని నేను తీసుకున్నా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. వాడు అక్కడి నుంచి వేసేస్తాడు, మీరు చెప్పగానే అక్కడి నుంచి వేసేస్తాడు. వేసేసిన తర్వాత నేను మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను.
ఈరోజు ఏంటి మేడం మాట్లాడిరా మీరు సార్ నేను మాట్లాడింది మీరు వారి సర్టిఫికేట్స్ అవి తీసుకున్నారా? తీసుకున్నా మేడం, ఉన్నాయి అక్కడ ఉన్నాయి. ఓకే, అవి కూడా రెడీ చేసుకున్నారా? తీసుకున్నా, అన్ని రెడీ చేసుకున్నా. మీరు వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పేసి ఆగి. ఓకే, ఇప్పుడే ఏమంటే ఇప్పుడే ఇస్తాను. లేదులేండి, వెళ్ళేటప్పుడు ఇద్దరు అని డబ్బులు కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ ఉంది మేడం. నాకు ఏంటంటే జస్ట్ మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, తర్వాత ఏంది అనేది ఇంకా మీరు ఏం చెప్తారు? ప్రాసెస్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు అన్ని స్టార్ట్ చేశారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చారు కదా, అవును, మీరు లాగిన్ చేస్తున్నారు. ఓకే, పాస్పోర్ట్ వీసా కూడా రెడీ చేయడానికి చేసుకున్నారు సార్ వాళ్ళు. ఓకే, తర్వాత ఏంటంటే అమౌంట్ ఇచ్చేది ఉంది కదా, అది ఒకసారి వెళ్ళి అడిగి తీసుకుని వచ్చేయండి అనేసి నన్ను ఇక్కడ పంపించారన్నమాట. ఓకే, ఏంటంటే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళి మీరు ఆయనతో మాట్లాడండి ఒకసారి, ఆయనతో మాట్లాడితే దాన్ని బట్టి ఏమంటారో చూసుకుని మీరు ఒకసారి రండి అని చెప్పేసి అన్నారు. అంటే ఏం మాట్లాడమన్నారు? అంటే ఏం మాట్లాడడం అంటే ఏం లేదు, ఇందులో అంటే ముందు ఒకలా ఉండేది, ఓకే, ఇప్పుడు వేరేలా ఉంది. అంటే వేరేలా అంటే ఇప్పుడు బయటికి పంపించాము అంటే ఓకే, ఇన్నాళ్ళు అంటే నార్మల్గా బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అంటూ అన్నీ చేసుకొని తీసుకొని పంపించారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బ్లడ్ టెస్ట్లు చేసుకుంటున్నారు, పర్సన్ చూస్తున్నారు, తర్వాత పర్సన్ ఏమంటారు ఫిజికల్గా ఎలా ఉంటాడు, తను ఎట్లా వర్క్ చేయగలడు. ఫిజికల్గా అంటే నేను వర్క్ చేయాలి? ఫిజికల్గా వర్క్ చేయడం అంటే అది కాదు, వేరే, అది నేను చెప్తాను ఎలా అన్నది. అంటే వేరే అంటే ఏం లేదు, ఫిజికల్గా అంటే అదొక ఏమంటారు గర్ల్ అండ్ బాయ్కి జరిగే విషయంలో అది ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను, అది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను అది ఎట్లా అన్నది. అంటే ఇదేం రూల్ మేడం? అంటే గర్ల్ అంటే ఇప్పుడు బయట పంపించినప్పుడు అంటే వేరే ఫస్ట్లో ఏముండేదంటే గవర్నమెంట్ నుంచి ఇట్లా పర్మిషన్ తీసుకోవడము, పాస్పోర్ట్ వీసా పంపించాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడము, తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడము, ఆ పర్సన్ వెరిఫికేషన్ చేయడం, బ్లడ్ టెస్ట్లు అనేవి కొన్ని ఉండేవి. వాటితో పాటు ఇది కూడా ఒక టెస్ట్ అన్నమాట. అంటే వాటితో పాటు ఇది కూడా ఒక టెస్ట్. ఆ టెస్ట్ కూడా పాస్ అవుతేనే అక్కడ పంపిస్తారనమాట. అట్లా ఈ టెస్ట్ టెస్ట్ అంటే ఏ విధంగా అంటే ఏం ఉండదు, వీటితో పాటు నార్మలే, మీకు అందులో భయం ఏమి ఉండదు. అది మనం ఇక్కడే చేస్తాం, బయటికి వెళ్ళి చేసే విధానం కూడా ఏం లేదు. అయితే మీరు వెళ్తున్నారు కదా మేడం, మీరు చేసుకుని వచ్చేసేయండి, ఇంకా మీరు ఓకే కన్ఫర్మ్ పర్వాలేదు ఆ పర్సన్ బాగానే ఉన్నారు అంటే మాకు చెప్పండి, మేము వెంటనే సక్సెస్ చేస్తామని చెప్పేసి అన్ని పంపించారు అనమాట. అంటే గర్ల్కి బాయ్కి జరిగేదంటే అదొక ఏమంటారు మనకి కంబైనింగ్ అన్నమాట. క్లియర్ గా చెప్పండి నాకు, మీరు ఎట్లా నాకు మీరు చెప్పేది నాకు అర్థం అయితలేదు సరిగ్గా. అంటే ఇందులో మీకు భయం ఏం లేదు, మీకు తెలియదు కాబట్టి అది ఎట్లా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఎట్లా చేయాలి అంటే దానికి ఏముంది అంటే మీరు అంటే బాయ్ అండ్ గర్ల్ కూర్చుని మాట్లాడే విధానం వేరే, లవర్స్ మాట్లాడే విధానం వేరే, అట్లా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాట్లాడే విధానం వేరే, అట్లా ఫిజికల్గా కలిసేది ఉంటుంది అన్నమాట. ఫిజికల్గా కలవాలి? అవును. ఎవరితోనే? ఫిజికల్గా మీరు నాతో కలవాలి. రూల్ అంటే ఇప్పుడు పైనుంచి వచ్చే ఆర్డర్స్ ఇవి, కొత్తగా ఇది ఒకటి స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ముందు ఉండేది ఏంటంటే నార్మల్గా బ్లడ్ టెస్ట్లు ఇవి వెరిఫికేషన్లు అవే జరిగేవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఒక సిమ్టమ్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఒక పర్సన్ కలిసి అతను ఎట్లా వర్క్ చేయగలుగుతున్నాడు, అతను ఫిజికల్గా ఎంత అయితే చేయగలుగుతున్నాడు, ఎట్లా చేయగలుగుతున్నాడు, అతను బాగుందా లేదా, చేయగలడా, అలా అనేసి అనుకుంటున్నారు అన్నమాట. అది కూడా ఎందుకు అంటే అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వర్క్ చేస్తారు కదా, అక్కడ ఎవరితో లవ్లో పడడం, అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం లేదా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం అట్లా ఏమైనా జరిగింది అనుకో, అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి కదా అనేసి ఇది ఒక టెస్ట్ పెట్టారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఒకవేళ నేను ఈ టెస్ట్ లో పాస్ అయితే, మీరు ఈ టెస్ట్ లో పాస్ అయినా ఓకే, పాస్ అవ్వకపోయినా ఓకే, ఎందుకంటే నేనే వాళ్ళకి చెప్పేస్తా కదా, మిమ్మల్ని నేనేం లాస్ చేయను కదా, అట్లా అన్నమాట. మీరు నమ్ముకుని నాకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు చేయమన్నారు, చెయ్యాలి నేను కంపల్సరీ. నేను చేయకుండా చేశానని వాళ్ళకి చెప్పాను అనుకో, వాళ్ళు నన్ను నమ్మరు. ఇక్కడ వచ్చి వాళ్ళైతే చూస్తలేరు కదా మేడం. చూసినా చూడకపోయినా అది నా పని,
ఎందుకంటే ఒక పర్సన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ పర్సన్ కోసం మొత్తం నేనే చూసుకోవాలి. కాదు మేడం, మీ ఫిజికల్ అవ్వడం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నా తెలుసా ఇట్లా ఫిజికల్ అవ్వాలి. ఫస్ట్ టైం వింటున్నారంటే ఒక 1 ఇయర్ నుంచి ఇది నడుస్తూనే ఉంది. మీ దగ్గర నుంచి ఫస్ట్ టైం కాదు ఇది. 1 ఇయర్ నుంచి ఇది నడుస్తూనే ఉంది. వెళ్ళే వాళ్ళు కూడా అట్లానే వెళ్తున్నారు. అది అంటే ఇప్పుడు మేడం ఇంతమందికి మీరు పంపించిన వాళ్ళందరూ ఫిజికల్ అయ్యారు మొత్తం మీరు వెళ్ళిన పని నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా టచ్ అయ్యే వెళ్తున్నారు. కొంచెం టెన్షన్ ఉంది మేడం నాకు. మీకు ఏం టెన్షన్ ఏం లేదు. అట్లా ఎట్లా చేయాలనేది కూడా నేనే చెప్తాను. మీరేం టెన్షన్ పడద్దు, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మేడం? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే ఏం లేదు, ఓకే. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం ఎందుకు మేడం దానికి? అది స్నానం ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే కదా అది ఒక మూడౌట్ అనేది ఎట్లా పోవాలి. ఇప్పుడు మీరు మూడౌట్ అయ్యారు, మూడింటి రావాలంటే ఓకే ఫ్రెష్ అయ్యి వస్తే ఫ్రెష్గా మాట్లాడుకోవడం అట్లా ఉంటాయి కదా. నేను ఎట్లా చేయాలన్నది మీకు తెలియకపోతే నేను చెప్తాను. మీరు వెళ్ళి స్నానం అయితే చేసి రండి. ఇప్పుడు స్నానం చేసి రావాలి కంపల్సరీగా. కొంచెం ఆలోచన. మనం బయటికి వెళ్ళాలి అంటే మనకు కావాల్సినవి కొన్ని వదులుకోవాలి, కొన్ని మనం ఇది అవ్వాలని. కరెక్టే మేడం, అది కాకపోతే నాకు ఇప్పుడు మీరు అనుకున్న సాధించాలంటే ఇది ఒకటి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మీరు ఇది ఒకటి పాస్ అయిపోయారు అనుకో ఇంకా మీతో ఏ గొడవ ఉండదు. మీరు ఈ అమౌంట్ ఇచ్చేస్తారు, ఈ టెస్ట్ కూడా పాస్ అయిపోతారు. నేను మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్లస్ అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోతాను, మిమ్మల్ని పాస్ చేయించేస్తాను. ఓకేనా? సరే మేడం, నేను ఇప్పుడు స్నానం చేసి రావాలి. ఓకే, స్నానం చేసి మీరు త్వరగా చేసేదంతా ప్రాసెస్ ఇక్కడేనా? ఇక్కడే, బయటకి ఏమి వెళ్ళేది ఉండదు. ఓకే ఓకేనా? త్వరగా వచ్చేసాను, 2 minutes. ఓకే, స్నానం చేసుకుని వస్తాను. సో గైస్, ఆమె నన్ను స్నానం చేసుకొని రమ్మన్నది. సో నేనైతే వచ్చేసిన స్నానం చేసుకోవడానికి. సో ఏమవుతుందో తెలియదు మీకు. నేనైతే స్నానం చేసుకొని ఇప్పుడు వెళ్తా. లోపల చిన్న కెమెరాలో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. సో